ఒక డ్రైవర్ని కనీసం ఒక మనిషిగా చూడలేనటువంటి సంస్కృతి మీద అధికారుల మీరు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, లక్షలాది జీతాలు తీసుకుంటున్నారు. ఒక డ్రైవర్తో ఏ విధంగా కనీసం వ్యవహరించాలనే తీరు మీకు తెలియకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ పార్వతి గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ చాలా వివాదాస్పదమైనటువంటి వ్యక్తి. గతంలో కూడా ఈవిడ పైన చాలా కంప్లైంట్లు అనేవి రావడం జరిగింది. మేము దీనిపైన చాలా ఆవిడని ఇమీడియట్ గా తక్షణమే ఆవిడ విధుల నుంచి తొలగించాలి. ఎవరైతే ఆ హైర్ వెహికల్ డ్రైవర్, కారు డ్రైవరు 8 సంవత్సరాలుగా ఆవిడ దగ్గర పని చేస్తామని చెప్తున్నాడు. ఆ డ్రైవర్ పైన తక్షణమే ఆయన పేర అటెంప్ట్ మర్డర్ లేకపోయినట్లయితే 302 రాసి ఆయన ఇమీడియట్ గా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా అతన్ని జైలుకి పంపించవలసిందే. అటువంటి వ్యక్తులు బయట తిరగటం అనేది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి దీనిపైన అధికారులు స్పందించి అలాగే ఈ ఎంఐ అధికారుల పైన కూడా అతని పైన కూడా ఈడీ దాడులు చేయాలి. ఈ ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ అనేది జరిపించాలి, వాళ్ళ విధుల నుంచి తప్పించాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కడప, కర్నూలు, అనంతపురం చాలా వివిధ ప్రాంతాల నుంచి కూడా మా డ్రైవర్లు కావచ్చు, యాజమాన్య సంఘాలు కావచ్చు రావడం జరిగింది. దయచేసి దీనిపైన ప్రభుత్వం తక్షణమే యాక్షన్ గా తీసుకోపోయినట్లయితే మేము స్ట్రైక్ కూడా వెనకాడము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కాదు, సౌత్ ఇండియా సిమ్టాతో కలిపి మొత్తం ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ తో మొత్తం దేశవ్యాప్తంగా సమ్మె కూడా పిలుపునిచ్చేందుకు వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.